కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటిస్తే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చర్చలు లేవు, కాల్చి చంపుతామనే ఆటవిక న్యాయాన్ని అమలు చేసే విధంగా మాట్లాడడం సరైంది కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. నల్గొండ పట్టణ మండల 15వ మహాసభ మంగళవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుం భవన్లో మహాసభకు ఎమ్మెల్సీ సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేద ప్రజలపై అన్ని రకాల ధరలు పెంచుతూ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ దేశాలలో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నెలవారీగా పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రభుత్వం అధికారులు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతుల పండ్ల తోటలు, పంటలు విపరీతంగా దెబ్బతింటున్నాయని, ప్రభుత్వ వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వే జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. సిపిఐ సీనియర్ మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న సిపిఐ పార్టీని బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పట్టణంలో పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో అప్లై చేసుకున్న పట్టణ వాసులకు ఇండ్ల పట్టా స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీరు ఉదయ సముద్రం సామర్థ్యాన్ని పెంచుతున్న జనాభాకు ఆధారంగా 1.5 టీఎంసీల నుంచి 3 టీఎంసీల వరకు సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. మహాసభకు సిపిఐ నాయకులు కెఎస్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బలుగురి నరసింహ, పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, నాయకులు ముండ్ల ముత్యాలు, వి లెలిన్, ఎస్కే మదర్, రేవెల్లి యాదయ్య, గుండె రవి, కోమటిరెడ్డి, ప్రద్యుమ్మారెడ్డి, ఉట్టల సుజాత, ఎం కౌసల్య, జె విజయ తదితరులు పాల్గొన్నారు.